హాయ్ అండి. హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు సాయంత్రం వేసే ఆకలికి వచ్చే క్రేవింగ్స్ని బీట్ చేయగలిగారంటే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. ఈరోజు నేను ఒక ప్రోటీన్ రిచ్ బటర్ మిల్క్ రెసిపీ చూపించబోతున్నానండి. ఉప్పు శనగలతో నాకున్న మెమరీ ఏంటంటే, మాకు 10th క్లాస్లో ట్యూషన్తో పాటుగా నైట్ వరకు స్టడీ అవర్స్ ఉండేవండి. మా ఫ్రెండ్స్ అందరం కూడా స్కూల్కి వెళ్ళే దారిలో సాయంత్రం ఉప్పు శనగలు బఠానీలు అమ్మే కొట్టు ఉంటుంది. రూపాయి ఇస్తే ఒక పొట్లంలో ఇవి కట్టించేవాళ్ళనమాట. వాటిని మేము పౌచ్లో వేసుకొని టీచర్స్కి తెలియకుండా తింటూ చదువుకునే వాళ్ళని, నిద్ర రాకుండా ఉండాలని. వీటిని చూసినప్పుడల్లా నాకు ఆ మెమరీ గుర్తొస్తుంది. ఒక మిక్సీ జార్లో ఒక గుప్పెడు ఉప్పు శనగలు తీసుకున్నానండి. దీంట్లో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. వెజిటేరియన్కి బెస్ట్ ప్రోటీన్ అండి. దాంతోపాటుగా ఈ శనగలు అనేవి బ్లోటింగ్, గ్యాస్ ఫామ్ చేస్తాయి కదా, అవి ఫామ్ అవ్వకుండా ఉండాలంటే డైజెస్టివ్ ఫైర్ని పెంచే జింజర్, జీలకర్ర వేసుకొని, దాంతోపాటుగా టేస్ట్ కోసం కొంచెం మిరపకాయ వేసుకొని ఇలా పొడి పొడిగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ అయిన తర్వాత దీంట్లో పెరిగేసుకోవాలి. ముందే అన్ని కలిపి గ్రైండ్ చేసామంటే శనగలు సరిగ్గా గ్రైండ్ అవ్వండి. అందుకని ఫస్టే మనం పౌడర్లా చేసుకొని తర్వాత దీంట్లో ఒక 2 స్పూన్లు పెరుగు వేసుకొని మజ్జిగలాగా మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఆయుర్వేద ప్రకారం పెరుగుని మజ్జిగ రూపంలో తీసుకుంటే మన ఆరోగ్యానికి మంచిది అని చెప్తారండి. ఎస్పెషల్లీ పెరుగుని బాగా చిలికి వెన్న వస్తుంది కదా, ఆ వెన్నను తీసేసిన తర్వాత బటర్ మిల్క్ మిగులుతుంది కదా, ఆ మజ్జిగని తక్రా అని పిలుస్తారండి. ఆ తక్రా మన ఆరోగ్యానికి మంచిది అని చెప్తారు. ఇన్స్టెంట్గా మన బాడీని కూల్ చేసే కెపాసిటీ ఆ తక్రాకు ఉంటుంది. మనం సాయంత్రం స్నాక్గా తీసుకున్నప్పుడు తక్రా ఒక్కటి తాగితే మన ఆకలి తగ్గదు కదా, అందుకని ప్రోటీన్ రిచ్గా చేసుకొని తాగుతున్నాము. మనకు ఎప్పుడైనా డీహైడ్రేటెడ్గా అనిపిస్తే ఇలా చేసుకొని తాగడం వల్ల ప్రోటీన్, ఫైబర్తో కలిసిన ఈ తక్రా మనకి ఆకలిని తగ్గిస్తుంది, అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలని ఇస్తుందండి. మీరు కూడా తప్పకుండా ఇలాంటి ఆయుర్వేదిక్ రెసిపీస్ని ట్రై చేసి బెనిఫిట్స్ పొందాలని కోరుకుంటూ థ్యాంక్స్.